మనం చూస్తూ ఉన్నాం కదా అనురాగ్ యూనివర్సిటీకి సంబంధించినటువంటి విజువల్స్ ఒకసారి చూద్దాం. ఇది అనురాగ్ యూనివర్సిటీ. సో ఇది ప్రస్తుతం అనురాగ్ యూనివర్సిటీ ఈ నల్ల చెరువు ఏదైతే నాదెం చెరువు అంటున్నామో నాదెం చెరువు ఆపోజిట్లో ఉన్నటువంటి 840 సర్వేలో ఉన్నట్టు తెలుస్తూ ఉంది. అయితే గతంలో 840 సంబంధించినటువంటి సర్వే ఏదైతే ఉందో ఆ సర్వేలో దాదాపు 17 ఎకరాలకు పైగా భూమి ప్రభుత్వ భూమి. ఇది ఏ విధంగా ప్రభుత్వ భూమిని ప్రైవేట్ భూమిగా ఏ విధంగా మార్చారు, దీనికి సంబంధించినటువంటి విషయాలు ఏంటనేది గతంలో నుంచి కూడా చాలా రకాల ఆరోపణలు వస్తూ ఉన్నాయి. ఒకసారి మీకు క్లియర్గా నేను మ్యాప్ చూపించడం ప్రయత్నం చేస్తాను. మ్యాప్ చూపించిన తర్వాత ఇక్కడ ఏమేమి కబ్జాలైనా ఏంటి అనేటువంటి విషయాలు కూడా మీకు చూపించడం ప్రయత్నం చేస్తా. ఒకసారి మ్యాప్ ఒకసారి వెంకట్ మ్యాప్ ఒకసారి నేను ఇక్కడ సర్వే ఆఫ్ ఇండియా ఇచ్చినటువంటి మ్యాప్ ఏదైతే ఉందో ఈ మ్యాప్ ప్రకారం మీకు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తా. పట్టుకో, ఇది మొత్తం పట్టుకో. ఇది సర్వే ఆఫ్ ఇండియా అఫీషియల్గా ఇచ్చినటువంటి మ్యాప్. ఇది మొత్తానికైతే దీన్ని కొర్రెముల గ్రామం, అప్పుడు కొర్రెముల గ్రామం అని చెప్పేసి రెవెన్యూ పరిధి గ్రామం అని చెప్పేసి అంటారు. ప్రస్తుతం ఇది వెంకటాపూర్ గ్రామం పంచాయతీలో ఉంది. దీనిలో మనం చూసినట్లయితే ఇది ఒకసారి చూడు, నల్ల చెరువు అంటారు కదా, ఇది నల్ల చెరువు అనేటువంటి ఇది 1950కి సంబంధించినటువంటి మ్యాప్. ఇది ఇప్పటిది కాదు, 1950లో ఇది నల్ల చెరువు అనేది ఆల్రెడీ అప్పుడే రెవెన్యూ పరిధిలో ఉన్నటువంటి ఈ పరిధి ప్రభుత్వ సంబంధించినటువంటి చెప్పేసి చాలా క్లియర్గా మ్యాప్లో ఉన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. ప్రస్తుతం ఇక్కడ ఇది 840 సర్వే నెంబర్, ఈ నల్ల చెరువు ఆపోజిట్లో ప్రస్తుతం మనం ఇక్కడ ఉన్నాం. ఇది 840 సర్వే. దీనిలో మెజారిటీ భూమి అంతా కూడా ప్రభుత్వ భూమి. దీనిలో గాయత్రి ఎడ్యుకేషనల్ సొసైటీకి ఇది మరియు ఈ పక్కనే ఇంకొక భూమి కబ్జా అయినట్టు తెలుస్తూ ఉంది. 835 సర్వే నెంబర్. దీనిలో ప్రధానమైనటువంటి దాంట్లో చాలా క్లియర్ చూసినట్లయితే అనేకమైనటువంటి ఎకరాలు, పెద్ద ఎత్తున ఎకరాలు భూములు కబ్జా అయినట్టు తెలుస్తుంది. దానిలో కొంత భాగం మాత్రం ప్రభుత్వ భూమిని ప్రైవేట్ భూమిగా, అంటే క్లియర్గా మీకు ఒక విషయం చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను. అక్కడ డీటెయిల్స్ కూడా ఉండడం జరిగింది. ఆ డీటెయిల్స్ ఒకసారి మీకు చూపించడం ప్రయత్నం చేస్తా. ఇక్కడ చూడండి, ఇది 840 సర్వే నెంబరు. ఆ తర్వాత ఇక్కడ 830 సర్వే నెంబర్ వస్తుంది ఇక్కడ. సో 840 సర్వే నెంబర్లో దాదాపు 7.29 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. దీనిలో కేవలం 2.31 ఎకరాల భూమిని మాత్రమే ప్రైవేటు పరంగా ప్రభుత్వం 59 జీవో కింద పర్మిషన్ ఇచ్చి తెలుస్తుంది. అయితే 59 జీవో ఏం చెప్తుంది అంటే, ఎవరైతే పేదవాళ్ళు అసైన్డ్ భూముల్లో వాళ్ళు ఉండడానికి, నివాసం ఉండడానికి కట్టుకుంటారో కొన్ని సంవత్సరాల తర్వాత దాన్ని రెగ్యులేట్ చేస్తూ నామినల్ ఫీజు తోటి, అది మానవతా దృక్పథంతో ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి జీవో. అయితే ప్రస్తుతం ఇది ఎకరాల భూమిని జీవో 59 కింద ఎకరాల భూమిని, అదేవిధంగా వ్యాపార ఇది ఒక అనురాగ్ యూనివర్సిటీ అనేది ఒక ప్రైవేట్ యూనివర్సిటీ, ఇది వ్యాపారం చేసేటువంటి సంస్థ. దీనికి ప్రభుత్వం ఏ విధంగా అనుమతులు ఇచ్చింది అనేదే ఇక్కడ ప్రధానమైనటువంటి అంశం. అదేవిధంగా ఈ ప్రభుత్వ భూమిని ప్రైవేట్ పరంగా ఏ విధంగా చేశారు, అదేవిధంగా ఇక్కడ ఇంకా వెనకాల ఒక గ్రౌండ్ ఉంది, ఆ గ్రౌండ్లో నాలా కూడా ఉంది, నాలాను కూడా పెద్ద ఎత్తున కబ్జా చేశారనేటువంటి ఆరోపణలు కూడా ఉన్నాయి. అది కూడా మీకు చూపించడం ప్రయత్నం చేస్తా. అంతేకాకుండా ఇక్కడ మనకు వెనకాల మీకు చూపించడం ప్రయత్నం చేస్తా. రండి ఒకసారి నీకు క్లియర్గా ఇక్కడ చెరువు, అదేవిధంగా దాని వెనకాల కబ్జా అయినటువంటి భూమి కూడా ఏ విధంగా ఉందో ఒకసారి మీకు చూపించేటువంటి ప్రయత్నం అయితే క్లియర్గా చేసేటువంటి ప్రయత్నం చేస్తా. ఒకసారి నాతో పాటు వస్తే ఈ ఊర్లో అంటే వెంకటాపురం అనేటువంటి విలేజ్లో ఇక్కడ చాలామంది వ్యక్తులు ఎవరైతే ఉన్నారో గ్రామస్తులను తన గుప్పిట్లో పెట్టుకొని పల్లా రాజేశ్వర రెడ్డి అయితే పెద్ద ఎత్తున తను అనేకమైనటువంటి వాళ్ళ చేత వాళ్ళని నమ్మించి మోసం చేస్తున్నటువంటి ఆరోపణలు బలంగా వినిపిస్తూ ఉన్నాయి. ఒకసారి ఈ టెంపుల్ ఏదైతే చూస్తున్నామో ఇక్కడ చూడండి, ఒకసారి టెంపుల్ క్లియర్గా చూడండి. ఈ టెంపుల్ ఏదైతే ఉందో ఈ టెంపుల్ కూడా పల్లా రాజేశ్వర రెడ్డి కట్టించాడు. ఈ టెంపుల్ సంబంధించినటువంటి దానికి సంబంధించిన ఫండింగ్ కావచ్చు, లేకపోతే ఎప్పుడైనా జాతర అయినప్పుడు కావచ్చు, ఈ గ్రామస్తులకు హెల్ప్ చేస్తాడు అనేటువంటి దాంట్లో ప్రధానమైనటువంటి ఆరోపణలు అయితే ఆయన మీద ఉన్నాయి. సో అందుకే గ్రామస్తులందరూ కూడా పల్లా రాజేశ్వర రెడ్డికి సపోర్ట్ చేస్తున్నారు అనేటువంటి దాంట్లో ఉన్నారు. కానీ ఇక్కడ విషయం ఏంటంటే, గ్రామస్తులకు కేవలం తను 1000 కోట్లు సంపాదించిన దానిలో చిన్న సంపాదన వాళ్ళకు ఏదో ₹1-2 ఇచ్చేసి ఈరోజు వాళ్ళు నమ్మబలుగుతారు. కానీ వాళ్ళ జీవనోపాధి మొత్తం కూడా తీసేసినటువంటి సందర్భం కనబడతా ఉంది. చాలా రకాలుగా వాళ్ళకు కేవలం వాళ్ళ ఉపాధి ఏంటంటే ఇప్పుడు ఈరోజు ఆటోలు బతికేటువంటి పరిస్థితి కనబడతా ఉంది. ఇది అనురాగ్ సంబంధించినటువంటి ఆ యూనివర్సిటీ మొత్తం ఏదైతే కబ్జా ఉందో మీరు చెప్తా ఉన్నాం. ఇప్పుడు మనం ఇక్కడ ఒకసారి క్లియర్గా చూసినట్లయితే ఇక్కడ 2 వీలర్ పార్కింగ్ ఒకటి ఉంది. ఇది కూడా మీకు చూపించడం ప్రయత్నం చేస్తా. ఇది కూడా 835 సర్వే నెంబర్ అండి. ఈ 835 సర్వే నెంబర్లో ఇక్కడ 2 వీలర్ పార్కింగ్ అనేది పెట్టుకున్నాడు. దీని పక్కనే ఇంకోటి 4 వీలర్ పార్కింగ్ కూడా ఉంది, అది కూడా మీకు చూపిస్తా. కాకపోతే పేర్లు మాత్రం ఇట్లా పెట్టిండు. ఒకసారి లోపల పోయి మొత్తం అట్లా తిరిగి వస్తే మనకు క్లియర్గా ఒక పిక్చర్ అయితే తెలిసేటువంటి అవకాశం అయితే కనబడతా ఉంది. ఇక్కడ చూడండి, ఇది ఇంకొక విషయం ఏంటంటే, ఇది చిన్న గుట్ట టైప్ ఉన్నది. గుట్ట పైన పోల్ ఉంది కాబట్టి దీన్ని కబ్జా చేయలేకపోయిండు పల్లా రాజేశ్వర రెడ్డి.
లేకపోతే దీన్ని కూడా కబ్జా చేసేటువంటి అవకాశం ఉంటుండే. చాలా క్లియర్గా చూడండి, ఇది చాలా పెద్ద పోల్, ఓన్లీ ఆ పోల్ వరకు మాత్రమే ఒకటి చిన్న అడ్జేషన్ అంతే, క్లియర్గా దాన్ని మాత్రం ఉంచి మిగతా అంతా కూడా ఆ విధంగానే ఉందనేటువంటి విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఇక ఒక్కసారి ఇటు వస్తే ఇది టూ వీలరు, దీని పక్కనే దీన్ని ఆనుకొని ఇటు ఈ ఏదైతే ఈ పవర్ సంబంధించినటువంటి టవర్ ఏదైతుందో ఈ టవర్కి అటు సైడ్ ఏమో 4 వీలర్ పార్కింగ్ ఉంది, ఇదంతా 2 వీలర్ పార్కింగ్ అని చెప్తున్నారు. దీని వెనకాల ఇక చూడండి, ఇక్కడ రా నవీన్ ఇట్రా, ఇగో ఇదంతా కూడా ఒక ప్లే గ్రౌండ్. ఈ ప్లే గ్రౌండ్ ఎక్కడుంది అంటే ఇది మనం ఇప్పటిదాకా చెప్తాను కదా నాదం చెరువు అని చెప్తాను కదా, నాదం చెరువును ఆనుకొనే ఇగో ఈ ప్లే గ్రౌండ్ ఉంది. ఇక్కడ ఒక షెడ్ కూడా వేయడం జరిగింది. ఆ పక్కనే ఇంకా చాలా రకాల రియల్ ఎస్టేట్ వెంచర్స్ కూడా జరుగుతున్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. మనం ప్రస్తుతం 835 సర్వే నెంబర్లో ఉన్నాం. ఈ ప్రధానంగా ఈ 835 సర్వే నెంబర్ ఏదైతుందో ఇగో ఇక్కడ మీకు క్లియర్గా చూపించే ప్రయత్నం చేస్తా. ఇగో ఇది నల్ల చెరువు, అంటే ప్రస్తుతం ఏదైతుందో మనం ఏదైతే నాదం చెరువు అంటున్నామో ఇది నల్ల చెరువు. ఇప్పుడు నల్ల చెరువు అంటే ఇక్కడ మనం 835 సర్వే నెంబర్ అని చెప్తున్నాం కదా, ఇది ప్రభుత్వ భూమి. దీనిలో దాదాపు 17 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. ఈ ప్రభుత్వ భూమిని ఇగో ఇప్పుడు మనం ఉన్న 2 వీలర్ పార్కింగ్ కావచ్చు, ఆ పక్కన ఉన్నటువంటి 4 వీలర్ పార్కింగ్ కావచ్చు, అదేవిధంగా ఈ గ్రౌండ్ కావచ్చు, ఇదంతా కూడా 835 సర్వే నెంబర్ కిందికి వస్తుంది అనేది ప్రధానంగా మనకు తెలుస్తున్నటువంటి సమాచారం. అయితే ఒకసారి మనము ఏ విధంగా దీన్ని అంటే ఇదంతా కూడా ఇగో నిషేధిత ప్రాంతం, ఇక్కడ కూడా అసలు ప్రభుత్వ భూమిని ఏ విధంగా కబ్జా చేస్తారు అనేది ప్రధానమైనటువంటి ఆరోపణ. ఇగో ఇది దీనిలో ఇంకా చాలా విషయాలు ఉన్నాయి, మీకు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తా. ఒకసారి ఇగో ఇది చూడండి క్లియర్గా, ఇది గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఏదైతే ఉందో ఆనాడు ఇక్కడ మొత్తం పిచ్చి చెట్లు అన్నీ ఉండే, ఆనాడు ప్రభుత్వం బాతినటువంటి బోర్డు ఏది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో. మరి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ భూమిగా ఉన్నటువంటి ఈ స్థలం ఇక్కడ ప్లస్ అదే యూనివర్సిటీలో కూడా ఇదే విధమైన బోర్డ్స్ ఉండే. యూనివర్సిటీలో కూడా ఎప్పుడైతే నేను ఆ యూనివర్సిటీ ప్లేస్ అయితే 840 సర్వే అని చెప్తున్నానో అదంతా కూడా ప్రభుత్వ భూమి అని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున ఉన్నది. సో ఆ బోర్డ్స్ ఉండే అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో. కానీ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఈ ప్రభుత్వ భూమి అనేది కేవలం పల్లరాజేశ్వరికి సంబంధించినటువంటి భూమి అయిపోవడం జరిగింది. అది ప్రధానమైనటువంటి మీకు విజువల్స్ అవి క్లియర్గా ఎక్కడ కూడా ఉండకపోవచ్చు, అది కేవలం గతంలో ఉన్నటువంటి ఫొటోస్ మీకు చూపించడానికి ప్రయత్నం చేస్తున్నా. ఇగో ఇదంతా కూడా ప్లే గ్రౌండ్. ఇక్కడ అసలు ఈ ప్రభుత్వ భూమిలో అసలు ఏ విధంగా ప్లే గ్రౌండ్ కట్టారనేదే ప్రధానమైనటువంటి మనకు తెలుస్తున్నటువంటి విషయం. ఏ విధంగా ప్రభుత్వ భూమిని వీళ్ళు తమ కాలేజీ ప్రాంగణంగా ఏ విధంగా ప్రభుత్వ భూమి ప్రైవేటు భూమిగా ఏ విధంగా చిత్రీకరించారు, అంటే ఏ విధంగా మార్చుకున్నారు అనేది ప్రధానమైనటువంటి ఆరోపణ. ఇంకా ముందుకు వస్తే చాలా విషయాలు కూడా ఉన్నాయి. ఇది టెంపుల్ ప్రాంగణం, మనం ముందు నుంచి టెంపుల్ చూసినాం కదా, ఇది బ్యాక్ సైడ్ నుంచి టెంపుల్. ఈ టెంపుల్కి అని చెప్పేసి కొంత ల్యాండ్ పెట్టేసి ఇక మిగతా ఈ ఎవరు కూడా మాట్లాడకుండా, ఇక్కడ ఉన్నటువంటి గ్రామస్తులందరూ కూడా మాట్లాడకుండా వాళ్ళకి ఎంతో కొంత హెల్ప్ చేసినట్టు చేయడం ద్వారా మాకు ఉపాధి కలుగుతున్నటువంటి భ్రమలో ఈరోజు పెద్ద ఎత్తున ఇక్కడ చాలా పెద్ద చెరువు కబ్జాకు చూసినట్లయితే చెరువు కబ్జా కావచ్చు, ఇటు ఇది కావచ్చు, అన్నీ నాలా కావచ్చు, చాలా పెద్ద ఎత్తున కబ్జాలు జరుగుతున్నటువంటి విషయం చూస్తున్నాం. అయితే ఈరోజు ప్రధానంగా పేపర్లో మనం చూస్తున్న విషయం ఏంటంటే నాలా కబ్జా అయింది అంటే చెరువు దగ్గర కబ్జా అని చెప్పేసి ఒక ఫోటో కనబడుతూ ఉన్నాయి. కానీ అసలు కబ్జా అయింది అంటే నాలా దగ్గర కబ్జా అయింది. ఇక్కడ కూడా కొన్ని కబ్జాలు ఉన్నాయి, వాటి మీద ఇంకా కేసు కాలేదు. నిన్న కేసు అయితే మాత్రం కాలేజీకి బ్యాక్ సైడ్ ఏదైతే ఉందో నాలా ఉందో అక్కడ కబ్జా అయినట్టు మాకు తెలుస్తూ ఉంది. ఒకసారి క్లియర్గా రండి, మీకు క్లియర్గా చూద్దాం. ఒక్కసారి క్లియర్గా చూస్తే ఇక్కడ మ్యాప్ మీకు క్లియర్గా కనబడుతుంది చూడండి. ఇగో FTL అంటే బ్లూ కలర్ మార్క్. ఇగో ఈ చెరువు ఏదైతే ఉందో ఇగో ఇక్కడ బ్లూ కలర్ మార్క్ ఉంది కదా, ఈ బ్లూ కలర్ మార్క్ ఏమో FTL పరిధి అంటారు. దీన్ని ఏదైతే జాలిలాగా రెడ్ కలర్లో ఉందో ఇది బఫర్ జోన్ అంటారు. ఇది బఫర్ జోన్. ఓకే, ఇప్పటిదాకా మనం చూసుకుంటూ వచ్చాం కదా, ఇదంతా బఫర్ జోన్. ఇక్కడ కూడా నిర్మాణాలు చేపట్టడానికి లేదు. దీనికి 500 మీటర్ల దూరంలో G+2 కన్స్ట్రక్షన్ మాత్రమే చేయాలి అనేది ప్రధానమైనటువంటి నిబంధన. అయితే ఇక్కడ చూడండి, ఇక్కడ ఈ చెరువు అనేది గతంలో 50 ఎకరాలు ఉండే. ఇది కుచించుకొని నాకు తెలిసి ఇది ఒక 20 ఎకరాలు ఉంటుంది కావచ్చు, అంతకు మించి అయితే ఉండే అవకాశం అయితే లేదు. ఆ చెరువును కబ్జా చేసి ఈరోజు అక్కడ బిల్డింగ్స్ కనబడుతూ ఉన్నాయి కదా, ఆ బిల్డింగ్సే అనురాగ్ యూనివర్సిటీ సంబంధించినటువంటి హాస్టల్ బిల్డింగ్సా లేకపోతే వారికి సంబంధించిన బిల్డింగ్స్ అని చెప్పేసి మనకు నీలిమ హాస్పిటల్ సంబంధించిన బిల్డింగ్స్, అదేవిధంగా అనురాగ్ యూనివర్సిటీ సంబంధించినటువంటి హాస్టల్స్ కూడా
ప్రధానంగా కన్స్ట్రక్ట్ చేస్తున్నారు అనేది ప్రధానమైనటువంటి ఆరోపణ ఇక్కడ. సో అసలు బఫర్ జోన్ అదేవిధంగా ఎఫ్టీఎల్ సంబంధించిన చెరువు దానిలో 500 మీటర్ల వరకు నిషేధిత ప్రాంతం ఏంటంటే G+2 వరకే పర్మిషన్స్ ఇస్తారు, ఇది నిబంధన. సో ఇప్పుడు అక్కడ చూడండి ఒక్కసారి 1 2 3 4 5 6 ఫ్లోర్లు కట్టినటువంటి విషయం చూస్తాను. అంటే చెరువును ఆనుకునే చూడండి, మీ చెరువుకు పెద్ద దూరం లేదు, నాకు తెలిసి 100 మీటర్స్ 200 మీటర్స్ ఉంటుంది తప్ప పెద్దగా ఏముండదు. సో ఇక్కడ ఈ నాదెం చెరువు ఏదైతే ఉందో వెంకటాపూర్లోని అనురాగ్ యూనివర్సిటీ దగ్గర నాదెం చెరువు ఏదో దీన్ని ఆనుకునే పల్లరాజేశ్వర రెడ్డి హాస్టల్స్ కోసం, అనురాగ్ యూనివర్సిటీ హాస్టల్స్ కోసము బిల్డింగ్స్ కడుతున్నాడు అనేది ప్రధానమైనటువంటి ఆరోపణ. అయితే నిజంగా మరి బిల్డింగ్స్ కడుతున్నాడు కదా, అసలు యూనివర్సిటీ నిజంగా కబ్జా అయిందా, ప్రభుత్వ భూమి పోయిందా అంటే ఇప్పటిదాకా మీకు ఎక్స్ప్లెయిన్ చేసిన 840లో దాదాపు 17 ఎకరాల భూమిని 840 అండ్ 835 ఏమో ఈరోజు ఇప్పుడు ఇంతకుముందు చూపించాను కదా, 2 వీలర్ సంబంధించినటువంటి పార్కింగ్ కావచ్చు, 4 వీలర్ సంబంధించిన పార్కింగ్ కావచ్చు, లేదంటే ప్లే గ్రౌండ్ ఏదైతుందో దానిలో ప్రధానంగా 835 సర్వే నెంబర్లో ప్రభుత్వ భూమిని ప్రైవేట్ భూమిగా మార్చిండు. అది ఏ విధంగా మార్చిండు అనేది ఇప్పటి వరకు కూడా పెద్ద ఎత్తున ఒక ఆరోపణ అయితే కనబడతా ఉంది. దీనిలో చాలా రకాల ఆరోపణలు ఉన్నాయి. సో 835 ఏమో ప్లే గ్రౌండు, పార్కింగ్, 2 వీలర్ 4 వీలర్ పార్కింగ్ కబ్జా అయిందని చెప్పేసి మనం క్లియర్ చెప్పినాం. అదేవిధంగా మనం ఇంతకుముందు ఫస్ట్ చేసినప్పుడు స్టోరీ ఏమో 840 సర్వే నెంబర్, అది మొత్తం యూనివర్సిటీకి సంబంధించిన ప్రాంగణం, దానిలో దాదాపు 7-8 ఎకరాల ల్యాండ్ ప్రభుత్వ భూమిని కబ్జా చేసిండు. అది కబ్జానా లేకపోతే ప్రైవేట్ పరం చేసిండా లేకపోతే మొత్తానికి ఆక్యుపేషన్ అనేది కూడా తెలియాల్సిన అవసరం అయితే ఉంది. సో రేవంత్ రెడ్డి గారు ఇప్పటికైనా కానీ మరి ఈ అక్రమ నిర్మాణాల విషయంలో హైడ్రా మరి దీనిపైన ఏం చేస్తుందో చూడాలి. మొత్తానికి కేసు నమోదైందని చెప్తా ఉన్నారు, కానీ కేసు నమోదైందేమో నాలపైన. కానీ ఈ చెరువును ఆనుకొని ఉన్నటువంటి నాదం చెరువును ఆనుకున్నటువంటి ఈ 2 బిల్డింగ్స్ పైన కూడా ఖచ్చితంగా హైడ్రా తన దూకుడు ప్రదర్శించాలి. కేవలం పేదల భూములు, పేదలకు కొన్ని మధ్యతరగతి వాళ్ళకు సంబంధించినటువంటి కట్టడాలు ఏవైతే ఉన్నాయో అవి కూల్చడం కాదు. ఇక్కడ బడాబాబులు ఎవరైతే ఉన్నారో, ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ గత 10 ఏళ్ళలో చేసినటువంటి అరాచకాల్లో ప్రధానమైనటువంటి భూమికోపం అంటే కల్వకుంట్ల ఫ్యామిలీ తర్వాత అంత పెద్ద ఎత్తున దోపిడీ చేసింది పల్లరాజేశ్వర రెడ్డి. సో మరి ఆ పల్లరాజేశ్వర రెడ్డి అంత దోపిడీ చేసినప్పుడు ఎందుకు ఆయన వదిలిపెడుతున్నట్టు? కేవలం నాలాపైనే కబ్జా చేసిన చెప్పేసి ఒకటే కాదు, ఆ బిల్డింగ్స్ కూడా ఖచ్చితంగా ఆ కట్టడాలను కూడా కూల్చాలని చెప్పేసి కోరుతా ఉన్నాను. అయితే ఇక్కడ ఇంకా ప్రధానమైనటువంటి ఇంకొక దుర్మార్గం విషయం ఏంటంటే ఇక్కడ ఒక జీవో రిలీజ్ చేయడం జరిగింది. అయితే ఇదంతా కూడా 100 ఫీట్ రోడ్డు. అయితే ఇది గతంలో ఫస్ట్ మ్యాప్లో 200 ఫీట్ రోడ్ ఉండే, 200 ఫీట్ రోడ్ని కేవలం 100 ఫీట్ రోడ్ చేయడం, కేవలం అది పల్లరాజేశ్వరికి దక్కింది. ఒకసారి ఆ జీవోని కూడా మీకు చూపించడం ప్రయత్నం చేస్తా. ఇగో ఇక్కడ చూడండి ఒకసారి, ఇగో వేరియేషన్ ఇది ప్రస్తుతం గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఎప్పుడు ఇది డేటు 09/05/2023 నాడు ఇచ్చినటువంటి జీవో కాపీ. దీనిలో క్లియర్ చూడండి, ద విడ్త్ ఆఫ్ ప్రపోజ్డ్ మాస్టర్ ప్లాన్ రోడ్ ఫ్రమ్ వెంకటాపూర్ టు జోడిమెట్ల రోడ్ ప్రపోజ్డ్ త్రూ సర్వే నెంబర్ 805, 809, 810, 814, 840, 839, 835, 836, 834, 830 and 829, 828, 827, 826 of Korremula, Gatkesar Mandal, Medchal, Malkajgiri district, which is proposed as 200 feet wide master plan road in the notified 2021. Approved wide GO number, GO MS number 2088, dated 2008 is now reduced to 100 feet road. అంటే తన కాలేజీ యొక్క నిర్మాణం ఎక్కడ కూలిపోతుంది అనేటువంటి ఉద్దేశంతో రీసెంట్గా 200 ఫీట్ల రోడ్డుని 100 ఫీట్లు రోడ్డు చేసినటువంటి ఘనత మన అనురాగ్ యూనివర్సిటీకి సంబంధించినటువంటి మన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పల్లరాజేశ్వర రెడ్డికే దక్కుతుంది. అంటే ఇట్లా తన కాలేజ్ తన వ్యాపార ప్రయోజనాల కోసం ఎక్కడికక్కడ ప్రభుత్వ భూమిని కబ్జా చేస్తూ, అదేవిధంగా ఇటు బఫర్ జోన్ అని కాకుండా నిషేధిత ప్రాంతం కాకుండా ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్నటువంటి భూములను కూడా కబ్జా చేస్తూ, అదేవిధంగా నాలాలను కూడా కబ్జా చేస్తున్నటువంటి ఘనత పల్లరాజేశ్వర రెడ్డికే దక్కుతుంది అని చెప్పేసి చాలా పర్ఫెక్ట్గా మనకు తెలుస్తూ ఉంది. అసలు పల్లరాజేశ్వర రెడ్డి ఈ 200 ఫీట్ ఉన్నటువంటి ప్రపోజ్డ్ రోడ్ను 100 ఫీట్ రోడ్ ఎందుకు చేసినట్టు, ఎందుకు మీరు దీన్ని అడ్డుకున్నట్టు అంటే ఇక్కడ కేవలం తన కాలేజ్ పరిధి వరకే చూడండి, ఈ సెంట్రల్ లైట్ పోలింగ్ సిస్టమ్ ఉంది కదా, ఈ సెంట్రల్ లైట్ పోలింగ్ సిస్టమ్ కేవలం తన కాలేజ్ పరిధి వరకే ఒక 1 కిలోమీటర్ స్ట్రెచ్ మాత్రమే ఉంటుంది తప్ప మిగతా ఈ ప్రపోజ్ రోడ్ ఎక్కడ వరకు ఉంటుందో అక్కడ వరకు ఈ సెంట్రల్ లైట్ పోలింగ్ కూడా ఉండదు. సో అలాంటి పరిస్థితుల్లో మొత్తానికైతే తనకు అనుకూలంగా ఈ ప్రభుత్వానికి సంబంధించిన గతంలో ప్రభుత్వంలో కీలకంగా ఉన్నటువంటి ఎమ్మెల్సీగా ఉన్నటువంటి ఎవరైతే పల్లరాజేశ్వర ఉన్నాడో తన అధికారాన్ని అడ్డు పెట్టుకొని తనకి ఇష్టానుసారంగా ప్రభుత్వ ఖర్చును ఇటు ప్రజలు ట్యాక్సులతో కట్టినటువంటి డబ్బులను తనకు అనుకూలంగా మార్చుకొని తన వ్యాపార ప్రయోజనాల కోసం ఈరోజు ఏ విధంగా ఖర్చు పెట్టిండో ఒక్కసారి చూస్తున్నాం. ఇటు ప్రభుత్వ భూములను కబ్జా చేసిండు, అటు చెరువులను కబ్జా చేస్తున్నాడు. అదేవిధంగా ఇగో ఇక్కడ చూడండి, ఇక్కడ క్లియర్గా ఇగో ఇదంతా కూడా
ఇక్కడ నుంచి ఓ నాల, ఇదంతా నాల కిందకి ఇటు నుంచి ఇటు పోతుంది. మనం మీకు అసలు నాల ఎక్కడ ఉంటుందో మీకు చూపిస్తా క్లియర్గా. ఇగో ఇదంతా కూడా తూము. ఇది తూము ఉన్నదంటే ఖచ్చితంగా ప్రభుత్వ చెరువు మాత్రమే. సో ఇది ఒకటి నిదర్శనం. ఈ ప్రభుత్వ చెరువు అనడానికి ఈ తూము ఒకటే నిదర్శనంగా మనకు కనబడతా ఉంటుంది. సో ఇట్లా నాలాలను కబ్జా చేసిండు, ప్రభుత్వ భూమిని కబ్జా చేసిండు. అదేవిధంగా ప్రభుత్వం సంబంధించినటువంటి నిధులను తన వ్యాపార ప్రయోజనాల కోసం 200 ఫీట్ ఉన్నటువంటి రోడ్ను 100 ఫీట్ రోడ్డు అది మరి ఓన్లీ తన కాలేజీ స్ట్రెచ్ వరకే చేసుకుంటే తప్ప మిగతా అంతా 200 ఫీట్ రోడ్ ఉంది. సో ఇట్లా ప్రభుత్వ భూమి కబ్జా చేసిండు, నిధులను దుర్వినియోగం చేసిండు, నిధులను తన స్వప్రయోజనం కోసం, తన వ్యాపార ప్రయోజనం కోసం వాడుకున్నాడు. కాబట్టి ఖచ్చితంగా పల్లరాజేశ్వర రెడ్డి పైన ఇవి కూల్చడమే కాదు, వీటిని కూల్చడమే కాదు, ఆయన పైన క్రిమినల్ చర్యలు కూడా తీసుకోవాలి. ప్రభుత్వ ఖజానాను తన వ్యాపార ప్రయోజనం వాడుకున్నాడు అనే కోణంలో ఖచ్చితంగా ఆయన పైన కూడా చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా కాలేజీ డిమాండ్ చేస్తూ ఉంది.